ఉమ్మడి నల్గొండ జిల్లా పాడి ప్రొక్యూర్మెంట్పై నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో సివిల్ అండ్ ఇరిగేషన్ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, R&B మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నల్గొండ మేయర్, ఉమ్మడి నల్గొండ జిల్లా శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పాడి ప్రొక్యూర్మెంట్పై నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో సివిల్ మరియు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, R&B మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నల్గొండ మేయర్, ఉమ్మడి నల్గొండ జిల్లా శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఇప్పటికే 67% నల్గొండ జిల్లాలో ప్రొక్యూర్మెంట్ జరిగిందండి. అయితే ప్రధానంగా ఈ పంట రావడానికి నేను సివిల్ సప్లై శాఖ మంత్రిని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇరిగేషన్ మంత్రి కూడా వారి నీళ్ళు ఎక్కువ ఇచ్చినారు, పంట కూడా ఎక్కువ పండింది. కాబట్టి పండించడంలో మీ పాత్ర ఉంది, కొనడంలో కూడా మీ పాత్ర ఉంటుంది. కాబట్టి ఈ రెండు సమస్యలను పరిష్కారం చేయడంలో ఇది నల్గొండ జిల్లాలో కొత్తగా ఏం లేదు. ఉమ్మడి జిల్లాలో కూడా చాలా సందర్భాల్లో క్రాప్ వచ్చినప్పుడల్లా కూడా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది, పర్టికులర్గా యాసంగి. ఎందుకనంటే యాసంగిలో గాలి దుమారాలు రావడం, రాళ్ళు పడడం, తర్వాత అకాల వర్షాల వల్ల రైతుల్లో ఒక ఆందోళన ఉంటుంది. ఎందుకంటే తొందరగా వెళ్ళిపోవాలి, లేకపోతే తడుస్తాయి అనేటువంటి ఒక ఆందోళన నేచురల్గా ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం సివిల్ సప్లై కమిషనర్ గారు కూడా ఉన్నారు కాబట్టి గత ఖరీఫ్కి సంబంధించిన వాయి కూడా ఇంకా 45% వాళ్ళు ప్రొక్యూర్మెంట్ కాలేదు. దానివల్ల కూడా కొంత వాళ్ళ దగ్గర స్టాక్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి విషయం మిల్లర్స్ కూడా చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా మిల్లర్లందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం, మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే రైతులను కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉన్నది. కాబట్టి మీ సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మన మంత్రి గారు కూడా మొన్ననే కొంత డబ్బులు కూడా మీకు రిలీజ్ చేసినారు. పాత ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి వర్కింగ్ ఛార్జెస్ కూడా మనకు కొంత రిలీజ్ చేసినారు. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ప్రభుత్వానికి సహకరించి రైతులను కాపాడడానికి మీ సహకారం అవసరం. మీ సమస్యలు పరిష్కారం చేయడానికి కూడా మంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు మీ సమస్యలు ఇటు ప్రభుత్వం దృష్టికి, ఇటు సివిల్ సప్లై శాఖ మంత్రి గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తున్నాను. కాబట్టి మీ సమస్యల పరిష్కారంలో, ఎందుకంటే మా మిల్లర్లో పిలిచింది కానీ మాతో ఎవరితో మాట్లాడతలేరు అనేటువంటి ఫీలింగ్ మీకు అవసరం లేదు. ఎందుకంటే మీ సమస్యలు ఎప్పుడు ఏదున్నా జిల్లా కలెక్టర్లు మాట్లాడతారు, అవసరమైతే సివిల్ సప్లై శాఖ మంత్రి గారు కూడా మాట్లాడతారు, కమిషనర్ గారు కూడా మీతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దాంట్లో మీరు ఆందోళన చెందకుండా ఈ 15-20 రోజుల్లో మిగతా 33% ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి ప్యాడీని ఇమ్మీడియట్గా మీరు కలెక్ట్ చేసేటువంటి విధంగా, దించుకునేటువంటి విధంగా మీరందరూ కూడా సహకరించాలని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.